హాయ్ అండి, వెల్కమ్ టు రజియాస్ కిచెన్. మిల్క్ మేడ్ లేకుండా, కోవా లేకుండా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో సేమ్ హల్వాయి స్టైల్లో క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో ఈజీగా ఈ రెసిపీలో అయితే చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఆ సీక్రెట్ ఏంటో తెలిసిపోతుంది. ఓకేనా? ముందుగా ఇక్కడ కడాయి పెట్టేసుకొని అందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. సో ఈ నెయ్యి వచ్చేసి నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఇంకా ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే మీకు ఇష్టమైనవి వేసేసుకోండి. నేను ఇక్కడ కాజు బాదం వేసుకొని సన్నగా కట్ చేశాను. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. లాస్ట్లో గార్నిషింగ్ కోసం కొన్ని తీసండి. ఇందులో మీరు సగం ఉంచుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ను వేసుకోవాలి. సో ఇక్కడ నేను రెడ్ క్యారెట్ వస్తుంది కదా, అది తీసుకున్నానండి. మీరు ఆరెంజ్ క్యారెట్తో కూడా చేసుకోవచ్చు, బట్ ఆరెంజ్ క్యారెట్ కన్నా ఈ రెడ్ క్యారెట్ వస్తుంది కదా, దీంతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, దొరికితే తప్పకుండా ఇదే క్యారెట్తో అయితే మీరు చేసి చూడండి ఒకసారి. సో 5 to 7 మినిట్స్ వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి 1/4 లీటర్ పాలు అయితే యాడ్ చేశాను. ఇక్కడ క్యారెట్ వచ్చేసి నేను 1/2 కిలో కన్నా కొద్దిగా ఎక్కువనే ఉంది. ఇందులో వచ్చేసి 1/4 లీటర్ కన్నా కొద్దిగా ఎక్కువ పాలు అయితే యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వీటిని బాగా బాయిల్ వచ్చేలాగా అయితే మనం ఉడికించుకోవాలి. సో పక్కనే ఉండి అయితే ఉడికించుకోండి, లేదంటే దీని మీద లిడ్ పెట్టకండి. లిడ్ పెట్టేస్తే మొత్తం పొంగిపోతుంది అనమాట. సో లిడ్ పెట్టకుండానే ఉడికించేసుకోండి. ఇలా క్యారెట్ మొత్తం పాలను పీల్చుకొని దగ్గరగా పడేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇందులో ఉన్న పాలు మొత్తం డ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్ వరకు అయితే షుగర్ యాడ్ చేశానండి. మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో షుగర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, సో పన్నీర్ అండి. కొద్దిగా ఇక్కడ నేను 1 కప్ వరకు ఉండొచ్చు, అది పన్నీర్ అయితే నేను బాగా మ్యాష్ చేసి అయితే తీసుకున్నాను. సో దీన్ని వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఇలైచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో చూసారా, ఇళ్లలో పన్నీర్ చేసి పెట్టేస్తాం కదా, కర్రీస్ కానీ పిల్లలకి లంచ్ బాక్సెస్ కానీ. సో పన్నీర్ని కొద్దిగా తీసుకొని కూడా మ్యాష్ చేసి యాడ్ చేసుకుంటే సేమ్ మనం కోవా వేసుకొని చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే టేస్ట్ అయితే ఉంటుందండి. కానీ మీరు ఇది రెడ్ క్యారెట్తో చేసి చూడండి ఒకసారి, డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను షుగర్ కొద్దిగా తక్కువ అనిపిస్తుంటే మరీ కొద్దిగా అయితే యాడ్ చేశాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, స్వీట్నెస్ తక్కువగా ఉంది అనుకుంటే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకొని మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసేసుకోవాలి. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోగలిగేలాగా అయితే ఈరోజు నేను క్యారెట్ రెసిపీ మీతో షేర్ చేశాను. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేసేసుకోండి. సో ఇలా పెట్టేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక 3 to 5 మినిట్స్ వరకు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తే మన రెడ్ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా సింపుల్ వేలో అయితే చూపించాను అనుకుంటున్నాను. డెఫినెట్గా రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.